నమస్కారం. శుక్రవారం లలితా అమ్మవారికి ప్రీతిపాత్రమైన రోజు. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ జీవితంలో అనేక రకాలైన కష్టాల నుంచి సులభంగా బయటపడటానికి విశేషంగా సహకరిస్తుంది. అయితే లలితా సహస్రనామ స్తోత్రము ఏ సమయంలో చదివితే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయో బ్రహ్మాండ పురాణంలో చెప్పారు. బ్రహ్మాండ పురాణంలో హయగ్రీవుడు అగస్త్య మహర్షితో ఏం చెప్తాడంటే, కొన్ని ప్రత్యేకమైన తిథులు ఉన్న రోజు, కొన్ని ప్రత్యేకతలు కలిగిన రోజుల్లో లలితా సహస్రనామ స్తోత్రం చదివితే మామూలు సమయంలో కంటే విశేషమైనటువంటి ఫలితాలు చేకూరతాయని స్వయంగా హయగ్రీవుడు అగస్త్య మహర్షికి చెప్పాడని బ్రహ్మాండ పురాణంలో చెప్పడం జరిగింది. బ్రహ్మాండ పురాణాన్ని ప్రమాణంగా తీసుకుంటే లలితా సహస్రనామ స్తోత్రం చదవటానికి అద్భుతమైనటువంటి సమయాలు ఏంటంటే, మొట్టమొదటిది రవి సంక్రమణం జరిగిన రోజు. అంటే ప్రతి నెలలో కూడా సూర్యుడు ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి మారుతూ ఉంటాడు. దీన్నే సంక్రమణము లేదా సంక్రాంతి అనే పేరుతో పిలుస్తారు. సూర్యుడు ఏ రోజైతే ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి మారాడో, సూర్యుడి సంక్రమణం జరిగిందో ఆ రోజు లలితా సహస్రనామ స్తోత్రం చదివితే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే సంవత్సరంలో 2 రోజులు విషువత్ కాలము అని ఉంటుంది. విషువత్ కాలము అంటే ఏంటంటే, ఏ రోజైతే పగలు రాత్రి రెండూ కూడా సరిసమానంగా ఉంటాయో ఆ రోజును విషువత్ కాలము అనే పేరుతో పిలుస్తారు. సంవత్సరానికి 2 సార్లు వస్తుంది. ఇలా విషువత్ కాలం ఉన్నప్పుడు లలితా సహస్రనామ స్తోత్రం చదివితే కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు జన్మించిన తిథి నుంచి వచ్చే 3వ తిథి రోజు లలితా సహస్రనామ స్తోత్రం చదివితే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అంటే మీరు ఏ తిథిలో అయితే జన్మించారో ఆ తిథి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 3వ తిథి రోజు లలితా సహస్రనామ స్తోత్రం చదవాలి. అలాగే నవమి తిథి, చతుర్దశి తిథి, ఈ 2 తిథులు కూడా ఈ స్తోత్రం చదవటానికి అద్భుతమైనటువంటి రోజులని కూడా బ్రహ్మాండ పురాణంలో చెప్పారు. అలాగే అన్నిటికంటే గొప్ప తిథి పౌర్ణమి తిథి. పౌర్ణమి రోజు పున్నమి వెన్నెలలో లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేసి అమ్మవారికి పంచోపచార పూజ చేసి ఆవు పాలతో చేసిన పాయసాన్ని పున్నమి వెన్నెలలో ఉంచి ఆ తర్వాత అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించినట్లయితే లలితా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చని, మనోభీష్టాలు తొందరగా నెరవేర్చుకోవచ్చని కూడా బ్రహ్మాండ పురాణంలో చెప్పారు. అలాగే చివరగా బ్రహ్మాండ పురాణంలో ఇంకొక అద్భుతమైన విషయం చెప్పారు. ఆ అద్భుతమైన విషయం ఏంటంటే, ప్రతిరోజు లలితా సహస్రనామ స్తోత్రం చదవటం చాలా మంచిది, అయితే అది శ్రద్ధతో చదవాలి అని బ్రహ్మాండ పురాణ వచనం. అంటే ఏకాగ్రతతో శ్రద్ధతో 1 సంవత్సరం పాటు లలితా సహస్రనామ స్తోత్రం ప్రతిరోజు కూడా, అంటే మహిళలు రజస్వల దోషాలు ఉన్న రోజులు విడిచిపెట్టి మిగిలిన రోజుల్లో పారాయణ చేసినట్లయితే సంవత్సరం పూర్తయిన తర్వాత జీవితంలో అద్భుతమైన మార్పులు కలుగుతాయి. లలితా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల ఎలాంటి కష్టసాధ్యమైనటువంటి పనుల్లోనైనా సరే సులభంగా విజయాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ నియమాలు పాటిస్తూ ఈ ప్రత్యేకమైన రోజుల్లో లలితా సహస్రనామం చదవండి, అద్భుత ఫలితాలు అందిపుచ్చుకోండి. అలాగే స్తోత్రపారాయణ మొత్తం కూడా చేయలేని వాళ్ళు లలితా అమ్మవారి అనుగ్రహం పొందడానికి శుక్రవారం రోజు అమ్మవారికి సంబంధించిన ఒక శక్తివంతమైనటువంటి మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక 108 లేదా 54 లేదా 21 సార్లు పఠించండి. లలితా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ లలితా త్రిపుర సుందరి అయి నమః. ఇది మంత్రం. చాలా సులభమైన మంత్రం, శక్తివంతమైన మంత్రం. కాబట్టి లలితా అమ్మవారి అనుగ్రహం పొందటం కోసం ప్రత్యేకమైన తిథులలో ప్రత్యేకమైన రోజుల్లో లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోలేని వాళ్ళు ప్రత్యామ్నాయంగా శుక్రవారాలు ఏ మంత్రం చదువుకోవాలో ఇంకొకసారి చూద్దామా మరి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ లలితా త్రిపుర సుందరి అయి నమః మంత్రజపం చేయండి. లలితా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. స్వస్తి.